కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, సహవాసం అంటే సహవాసం కాడ స్నేహం, తన కుమారుడైన యేసుక్రీస్తు వారితో స్నేహమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే మనం ఎవరితో స్నేహం చేయాలంట? యేసుక్రీస్తు వారితో స్నేహం చేయండి. నమ్మదగినవాడు మోసం చేయాలన్న ఆలోచన దరిదాపుల్లో కూడా దేవునికి రాదు. స్నేహం చేసి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది కనపడతారు. దేవుని దగ్గర సహవాసం చేసి, దేవుని దగ్గర స్నేహం చేసి మోసపోయిన అన్నవాడు చరిత్రలో మనకి కనపడ్డాడు. అబ్రహాం గారికి ఏం పేరంట? అతడు దేవుని స్నేహితుడు, దేవుడు స్నేహితుడు. ఎక్కువగా దేవునితో స్నేహం చేసిన వాడు అబ్రహాం గారు. అంటే మన స్నేహం ఎవరితో ఉండాలి? దేవునితో మన స్నేహాన్ని పెంచుకోవాలి. యేసుక్రీస్తు వారితో మన స్నేహాన్ని పెంచుకోవాలి. దేవుని సేవకులతో మన స్నేహాన్ని పెంచుకోవాలి. విశ్వాసులతో దేవుని స్నేహాన్ని పెంచుకోవాలి. మంచి వాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవాలి. వారితో నువ్వు స్నేహం కలిగి ఉంటే నీవు కూడా మంచివాడుగా మారుతావు. వారికి ఎలాంటి హాని జరగదు. ఇంకా నీకు మేలు చేస్తారే తప్ప కీడు ఎంత మాత్రమును చేయరు.